వెల్కమ్ టు 9 వైబ్స్. నిజంగా వివేక హత్య కేసులో వైసీపీ తప్పు చేస్తోంది. 2019లో జరిగిన వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఈసారి ఎలాగైనా జైల్లో ఊచలు లెక్క పెట్టించాలని ఇటు సునీత అటు షర్మిల మధ్యలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల కేవలం వివేక కేసు మీదే వెళ్లేలా వ్యూహాలు రచించనున్నారు. అందుకే 2 రోజుల క్రితం తన ప్రత్యర్థి అన్న అవినాష్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. మా బాబాయి వివేకాను చంపిన అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె నిలదీస్తున్నారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు సభలో జగన్ తన బాబాయి హత్యపై రియాక్ట్ అయ్యారు. వివేకాను ఎవరు చంపారో పైన దేవుడికి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. నా చెల్లెలను పొలిటికల్ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు ఉసిగొల్పుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వ్యాఖ్యలను తీసుకుని నర్రెడ్డి సునీత వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అసలు వాస్తవానికి తన చిన్నాన్న వివేక కేసు గురించి జగన్ మాట్లాడకుండా ఉంటే బాగుండేదని ఇటు వైసీపీ నేతలు పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వివేక హత్య కేసులో దోషులెవరో కోర్టు తేలుస్తుందనే మాటతో సరిపెట్టి ఉంటే బాగుండేదని చాలా మంది బహిరంగంగానే అంటున్నారు. షర్మిలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు షర్మిలను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రజాకోర్టులో అవినాష్ రెడ్డి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్నారు. ఒకవేళ అవినాష్ను ఓడిస్తే ఆయన దోషిగా తాము అంగీకరిస్తామని, ఇందుకు షర్మిల సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తాజాగా జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా స్పందించారు. తన పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకుని వివేక హత్యపై ఆయన మాట్లాడారు. ఎలక్షన్ టైంలో వివేక హత్య కేంద్రంగా రాజకీయాలు చేయాలని వైసీపీ ఎందుకు ఉత్సాహపడుతుందో అర్థం కావట్లేదని వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా షర్మిల సునీతలకు అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని వైసీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కడప జిల్లాకు జగన్ హయాంలో జరిగిన మంచి పనులను వివరిస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.